వెల్కమ్ టు డబుల్ సెన్ మీడియా. నేను మీ ఆదినాయన. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకెవరైతే నాయకుడు నచ్చుతాడో ఆ నాయకుని గురించి గొప్పగా ప్రచారం చేయడం, నచ్చని నాయకుని గురించి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం అనేది పరిపాటిగా మారింది. సోషల్ మీడియాను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగించుకుంటారు. ఆ పార్టీ చేసే కార్యక్రమాల గురించి, ఆ నాయకుని గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించుకుంటారు. అయితే ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, చాలా వరకు నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ అయినప్పుడు చాలామంది మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. సోషల్ మీడియా అనేది ఇప్పుడు పెద్ద ప్రచార సంస్థగా మారింది. సోషల్ మీడియాలో ఒక విషయం ప్రచారం జరిగిందంటే అది చాలా వరకు ప్రజలకు దగ్గరవుతుంది. అది వ్యతిరేకమైన, అనుకూలమైన, మంచి పని అయినా, చెడ్డ పని అయినా, ఏదైనా కానీ సోషల్ మీడియాలో ప్రచారం జరిగితే ప్రతి ఒక్కరూ ఆ పోస్టులను చూస్తారు. మంచి అయితే మంచిగా చెప్పుకుంటారు, చెడు అయితే చెడుగా చర్చించుకుంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాకు ఉంది. అయితే ఇటీవల వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి విజయవాడ జైల్లో ఉండడంతో ఆయన్ను పరామర్శించడానికి విజయవాడకి వెళ్ళారు. అక్కడికి అభిమానులు భారీగా చేరుకున్నారు. ఆయన వల్లభనేని వంశీని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఒక పాప ఆయన్ని చూసి ఆయన దగ్గరికి వెళ్ళాలని మారాం చేసింది. జగన్మోహన్ రెడ్డిని చూస్తానే ఆ పాప ఉద్రేకానికి లోనై కన్నీళ్లు కూడా పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలని. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆ పాపను చూడడం జరిగింది. వెంటనే పాపను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. చాలామంది ఆ వీడియోకు కనెక్ట్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆ వీడియోని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంతలా అభిమానిస్తారా, పెద్దలే కాకుండా పిల్లలకు కూడా జగన్మోహన్ రెడ్డిపై ఇంత అభిమానం ఉందా అన్న రీతిలో ఆ వీడియో ఉంది. ఆ వీడియో ఎంత వైరల్ అయిందంటే లక్షలాది మంది ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఆ వీడియోను చూశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే సోషల్ మీడియా కార్యకర్తల కళ్ళు బగ్గుమన్నాయి. దీంతో ఆ ప్రచారాన్ని బదనాం చేయాలని కంకణం కట్టుకున్నారు. వెంటనే ఆ పాప గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులను పిలిపించి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత సాక్షికి సంబంధించిన ఒక జర్నలిస్టు ఆ పాప దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ఆ పాప అక్కడ ఏమందంటే, అమ్మఒడి రాకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అని మీడియాకు తెలిపింది. దీంతో ఇంకా వైసీపీ వ్యతిరేక సోషల్ మీడియా కార్యకర్తల్లో కోపం వచ్చింది. ఎలాగైనా వైరల్ అవుతున్న ఈ వీడియోను బదనాం చేయాలి, జగన్మోహన్ రెడ్డికి ఇంత ఆదరణ లేదు అని చూపించాలి అనే ఉద్దేశంతో ఆ పాప కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి తీసి, ఆ పాప తండ్రి లక్ష్మణ్ రెడ్డికి గోల్డ్ షాప్ ఉంది, ఆ పాప అమ్మ మంచి ఉద్యోగం చేస్తుంది, కోట్లాది రూపాయలు సంపాదించారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆ పాప చదువుతుంది, ఆ పాపకు అమ్మఒడితో అవసరం ఏముంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుండడంతో ఆ పాప తండ్రి బయటకు వచ్చి, నేను ఒక సంస్థలో జీతానికి పనిచేస్తున్నాను, మా దగ్గర కోట్లాది రూపాయలు లేవు, మా పాప ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవడం లేదు, మేము ఒక రెంటింట్లో ఉన్నాము, నెలకు 7,000 రూపాయలు బాడుగా ఇంటికి చెల్లిస్తున్నాము, అది చెల్లించడానికి కూడా మా దగ్గర నెల నెల డబ్బులు ఉండడం లేదు, మాది ఒక సాధారణ కుటుంబం, పాపకు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంది, ఆ సమయంలో అక్కడికి వచ్చాడు, మాకు దగ్గరగా ఆయన వచ్చాడు కాబట్టి పాప అక్కడికి వెళ్ళింది, ఆయన్ను కలవడం జరిగింది,
అంతేగాని మాకు కోట్లాది రూపాయలు లేవు, మా పాప గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మానండి అని ఆయన మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మనం చూసాం, గీతాంజలి అనే మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్స్ చేయడంతో ఆమె మానసికంగా ఇబ్బంది పడి ప్రాణాలు విడిచింది. తర్వాత ఒక పాప ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆమె ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడింది. మేఘన అనే పాప. ఆ పాప గురించి కూడా అప్పట్లో సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్స్ చేశారు. అయితే ఆ పాప ఆ ట్రోల్స్ని ఏమాత్రం లెక్క చేయకుండా ధైర్యంగా నిలబడింది. కొంతమంది మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు ఈ ట్రోల్స్ వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. కొంతమంది మీద ఎక్కువగా వ్యతిరేకంగా ప్రచారం చేయడం వలన మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది సోషల్ మీడియా బాధితులు ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు, రాబోయే కాలంలో కూడా ఉంటారు. అలా ఉంటుంది సోషల్ మీడియా. అయితే ఇప్పుడు ఆ పాప గురించి అంతగా ట్రోల్స్ చేయడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆ పాపను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని సెల్ఫీ వీడియో తీశాడు కాబట్టి ఆ వీడియో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ వీడియో జనాలలోకి బాగా చొచ్చుకుపోయింది. ఆ వీడియో చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు చాలా సంతోషపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి పిల్లల్లో కూడా ఇంత అభిమానం ఉంది అంటే అది చిన్న విషయం కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ఆ నాయకులకు కావచ్చు, అభిమానులకు కావచ్చు సంతోషాన్ని ఇచ్చే అంశం అది. దీంతో వైసీపీ వ్యతిరేక సోషల్ మీడియాకు ఎనలేని కోపం వచ్చింది. ఎలాగైనా బదనాం చేయాలని కంకణం కట్టుకొని ప్రచారం చేశారు. అయితే ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళలేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆ పార్టీకి సంబంధించిన ఒక నేత జైల్లో ఉండడం వల్ల ఆయన్ను పరామర్శించడానికి వెళ్ళాడు. ఆ సమయంలో యాదృచ్ఛికంగా ఈ సంఘటన జరిగింది. అంతేగాని ప్రత్యేకంగా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవడానికి ఇప్పుడు ఎన్నికలు దగ్గరగా లేవు అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. అయితే వైసీపీ వ్యతిరేక సోషల్ మీడియా కార్యకర్తలకు ఆ వీడియో నచ్చలేదు. అప్పుడు ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గురించి, వైసీపీ గురించి, ఆ నాయకుల గురించి ఎంతవరకైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టు ట్రోల్స్ చేసుకోండి. కానీ పాప ఏం చేసింది? ఆ పాప జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం తప్ప, సెల్ఫీ తీసుకోవడం తప్ప, జగన్మోహన్ రెడ్డి అభిమానంతో ఆయన్ను కలవడం నేరమా అనేది ఒకసారి సోషల్ మీడియా కార్యకర్తలు ఆలోచించాలి. ఇప్పుడు ఆ పాప గురించి ట్రోల్స్ చేస్తున్నారు. ఆ పాపకు పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా ఆ వీడియో సోషల్ మీడియాలోనే ఉంటుంది. అప్పుడు కూడా ఆమె గురించి ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మానసికంగా ఆ పాప ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయా ఉండవా అనేది ఒక్కసారి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి నచ్చలేదు, వైసీపీ నాయకులు నచ్చలేదు, ఆ పార్టీ ఇక అధికారంలోకి రాకూడదని మీరు కోరుకుంటున్నారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి, వైసీపీ నాయకుల గురించి వ్యతిరేకంగా ట్రోల్స్ చేయాలి, కానీ పాప గురించి చేయడం అనేది మంచి పద్ధతి కాదు అనేది ఒకసారి సోషల్ మీడియా కార్యకర్తలు ఆలోచించాలి. ఏది ఏమైనా ఇక్కడ ఆ పాప గురించి వ్యతిరేకంగా ట్రోల్స్ చేయడానికి కారణం ఏంటంటే, ఆ పాపను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని సెల్ఫీ ఇవ్వడంతో ఆ వీడియో ఎవరూ ఊహించిన విధంగా వైరల్ అయింది. దీంతో జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని వ్యతిరేక సోషల్ మీడియా కార్యకర్తలకు కడుపు మండింది. అందుకే ఆ వీడియోపై ఇంతగా వ్యతిరేక ప్రచారం చేశారు. ఏది ఏమైనా ఇటీవల జగన్మోహన్ రెడ్డి చాలా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అభిమానులు, జనాలు ఎక్కువగా ఆయన్ను ఆదరిస్తున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఒక బలం, ధైర్యం వస్తుంది. అందుకే వ్యతిరేక సోషల్ మీడియా కార్యకర్తలు
అంతలా ఆ వీడియో గురించి ప్రచారం చేశారు. ఎందుకంటే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చి మళ్ళీ ప్రజలు వైసీపీని గెలిపిస్తారేమో అనే భయం పట్టుకుంది కాబట్టే ఆ పాప ఉన్న వీడియోను అంతగా ట్రోల్చి చేశారని చెప్పవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.